ఎలా అక్కడ వేచి ఉన్నవి ఈ ప్రాణులన్నీ, యుద్ధం చేయడానికి వచ్చిన వారు కానీ అక్కడ నిలబడి ఉన్నటువంటి జంతుజాలం కానివ్వండి, ఇవన్నీ ఎలా వేచి ఉన్నాయి. గీతోపదేశంలో మనకి గీతలో వచ్చేప్పటికి ప్రశ్న పెద్దగా ఉందనిపించవచ్చు, క్షమించాలి, మన్నించండి. గీతలో మనకి 700 శ్లోకాలు వచ్చినాయి, కానీ 1,00,000 శ్లోకాలని వడకొట్టి చేస్తే కానీ 700 శ్లోకాలు రాలేదు. ఇన్ని శ్లోకాలు శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు అక్కడ చెప్పడం జరిగిందా? ఒకవేళ చెప్పి ఉంటే ఎంత సమయం పట్టింది? ఆ సమయం పట్టుంటే అంత సమయం అక్కడ 18 అక్షౌహిణులు ప్రజలు అక్కడ ఉన్నారా, ఏం చేస్తూ ఉన్నారు అనేది నా ప్రశ్న తీర్చవలసిందిగా అవధాన్ గారిని వేడుకుంటున్నాను. కూర్చోండి, తప్పకుండా తెలుసుకుందాం. ఒకటేంటంటే కృష్ణుడికి అర్జునుడికి మధ్య అసలు ఎలాంటి సంబంధం ఉందని ముందు